దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. నా పద్ధతిలో కాకరకాయ ఫ్రై ఎట్లా చేసినా చూడుండ్రి. అట్లనే కొన్ని ఇంటి పనులు కూడా చూపించిన నేను చేసుకున్నాయి. ఇప్పుడు ఆ టేబుల్ చూపించిన కదా, బట్టలు బసంతంతో ఇప్పుడు వేసుకుంటారు కదా, ఊకే ప్లాస్టిక్ కొంటే పగిలిపోతుంది అన్నట్టు. ఎప్పుడు కొన్నా పైసలు అవుతున్నాయని ఇక్కడ వెల్డింగ్ సామాన్ ఉండే, వెల్డింగ్ దుకాణం ఉంది మా ఇంటి పక్కన జరగ దూరంలో. ఇప్పుడు చూసిరు కదా, అది అలా సేటు రావాలంట, ధర ఎంత అనేది చూసి 2-3 చూపించారు అనమాట. 5 ఇంచులు ఉండేటట్టు చూపిస్తారంటే మొదల వేసి పెట్టిరనమాట. కొన్ని టేబుల్లో చూపించిరు. అది ఎప్పటికి ఉండేటట్టు కొనాలని అనుకుంటున్నాం. ఊకే కొని 2-3 సార్లు వలిగిపోయింది ప్లాస్టిక్వి. అందుకే అది కొంటే ఎప్పటికి ఉంటుందని చూస్తున్నా. సేటు లేడంట, పైసలు ఎన్నంటే చెప్తలేడు. ఇవి అన్ని సామాన్లు వేసి 50కి ఇస్తుండు, 700 చెప్పి ఏం చేస్తాడో చూడాలి. తెస్తాడు. బ్లాక్ నల్ల వేస్తే బాగుంటుంది. కలర్ వేసిస్తారట. ఇక మొదలు ఇక చూపించిరు, మస్తు ఎత్తుంది. ఇది 8 ఇంచులు ఉంది. ఫటా వేసిస్తాడా ఏం పాడు. వేస్తుండే ఈ స్టూల్ని మేము ఇంకో జాగాలో కూడా అడిగినాం. 900 అన్నాడు. ₹1 కూడా తక్కువ ఏమన్నారాడా. ఇటు అడిగి చూసినాము, 700 చెప్పి 350కి ఇచ్చిరు ఆఖరికి. టక్క బ్యాస్తుండు. అలా అన్నీ ఉన్నాయి. ఇడ సైకిల్ ఏది, చెట్లు పెట్టుకునేది మంచిగా ఉంది సైకిల్. ఇక దుయ్యాల మరి ఆర్డర్ ఇచ్చిరా చేసి పెట్టిరా తెలియదు. వీళ్ళు మొదల వేసి పెడుతురు, అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. ఇది సోకు కోసమేమో, ఏంటో కూడా నాకు సమజ్ అవుతలేదు. ఇదేంటి అన్ని సోకు కోసమా, గేట్లా తెలుస్తలేదు. ఇది దేనికోసమో. అది మంచం ఉన్నట్టుంది, అది కూడా ఉయ్యాల. ఇదిగోంటారు ఫ్యాన్ వాళ్ళే తయారు చేసినట్టుంది. ఇది ఫ్యాన్ ఏంది గమ్ముతుంది. ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కదా. ఓ బాబరే, రంగు వేసేసి అయిపోయింది. ఎట్లా తీసుకోదాం ఇప్పుడు? ఇవి ఎట్లా పట్టుకోవాలి? ఇది ఎట్లా పట్టించింది చూడు, ఎట్లా పట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న వీడియో మర్నాడు తీసింది. మా ఇంటి ముందర కాకర చెట్టు పెంచుతున్నాం గిట్లా. ఈ నడమ వానలు పడుతున్నాయి కదా, పచ్చగా అయింది చెట్టు. కాకరకాయలు కాస్తున్నాయి, బుడ్డగానే ఉన్నాయి. అవి కూడా పెద్దగా అయితలేవు. ఎందుకో తెంపితే 1/2 కిలోన్ని వెళ్ళినాయి. చేయితో తెంపితే తీగ తెగిరాగాలని కత్తెరతో కట్ చేస్తున్నా. తెంపినాయన్ని ఒక గిన్నెలు వేస్తున్నాము. చెట్లు పెంచడానికి చుట్టుముట్టు గోడలాగా కట్టించినాము. ఇంకా మేకలు కూడా మేయకుండా ఇట్లా సైడ్ వాళ్ళ గట్టినాము జాలి. ఎన్ని చెట్లు కొనుక్కొచ్చి పెంచినా కూడా పెరుగుతలేవు. ఎందుకో ఏమో, నీళ్ళు కూడా జర కెమికల్ ఉన్నాయి ఇక్కడ. ఆరిపోయాక పోస్తున్నా. ఇవి ఎండలో పెట్టేసుకున్నా కింద ఎండలని. జర పచ్చి ఉంటే చేదు ఉంటాయి కదా, ఎండ జర మంచిగా తినొచ్చు అని. బట్ పండే అయింది. ఇవి పండితులు తీసేసి కోసేస్తాం. కానీ మన చెట్టు ఆర్గానిక్గా ఉన్నాయి కదా, మంచిగా ఉంటాయి. ఇక చేదు ఎంతవరకు అనేది చూడాలి. కాకరకాయలు వస్తే గివ్ అయినాయి. ఎండలో పెడుతున్న జర పొద్దుమికి బాగా వాన పడ్డది. ఈడ జర వాతావరణం కూడా చల్లగానే ఉంది. జరంత ఎండ కొట్టినా చాలా ఎండిపోతాయి. సాయంకాలం కల్లా వీధికి రావాలి ఎండ పెడతానికి. అందుకే పైన పెట్టేస్తాను. ఎండ పెట్టిన అప్పుడప్పుడు వస్తుండి పోతుండే. ఎండ రావాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. నీళ్ళు గిట్ల నిలుస్తాయి. ఇది ఫ్లోరింగ్ చేసిరు, గిట్ల చేసిరు మేస్త్రీలు. అయ్యో వీళ్ళతో పెద్ద షెర్ ఉంది. దగ్గర ఉన్నా కూడా ఇట్లా చేసిరు. మొన్న ఇల్లు కడుతురని చెప్పిన కదా, పిల్లలు పడ్డాయి. ఇక్కడ చెట్టు మొత్తం కొట్టేసిరు సగము. అంటే టిప్పర్లు పోతుంటే అడ్డం వస్తున్నాయి తవ్వకు, అందుకే కొట్టేసిరు. పిల్లలు లేస్తట్టున్నాయి. అలా 2 ఎదురెదురే కడుతురు ఇండ్లు. పని కూడా జల్దీ అయిపోతట్టుంది. అంతా చూస్తే అట్లనే ఉంది. చుట్టుముట్టు ఊరు చూపిస్తే ఒక పారి. ఇవాళ ఉన్నది 6 నెలలకు మళ్ళీ ఉండదు కదా, దీని తారీఖనే మారిపోతుంది. ఇక్కడ పాకరు కూడా వస్తుంది. ఇది అపర్ణ. ఒక్కొక్కటి 26, 25, 18 ఇట్లా అంతస్తులు ఉన్నాయి. అన్ని అంతస్తులు. అది
చుట్టుముట్టిగా ఇట్లుంది. వాన పడ్డది కదా, జర పచ్చి పచ్చిగానే ఉంది. టైం 11 అయిపోతానికి వస్తుంది. సూర్యన్న కూడా ఇంకా మెల్లమెల్లగా వస్తుండు. ఇంకా నయం లేయి పాటానికి వస్తుంది. ఎండుతాయి అని అనుకుంటాం. ఇక్కడ పక్కనేమో ఇగో ఇట్లుంది, అది ఊరు. నీళ్ళ ట్యాంక్ ఇక గీడ ఉంది నీళ్ళ ట్యాంక్. మేమైతే ఇంకా నల్ల కనెక్షన్ తీసుకోలేము, బోర్ నీళ్ళే ఆడుతున్నాం. నిన్న పొద్దుగల్లా పెట్టినాయి కదా ఎండకు కాకరకాయలు కోసి ఎండినాయి. ఎండ వచ్చింది నయమే. ఫ్రై చేస్తున్నా. ఇదేం పప్పు వేస్తున్నా. ఒక దాని పొయ్యి పైన పప్పు, ఒక పొయ్యి పైన కాకరకాయ వేస్తున్నా. జరసేపు వేయించు. ఇది కూడా ఇంకా ఇట్లా అయినాయి ఎండి. షేర్ అనేది ఉండదు అన్నట్టు. మా చెట్టుకు తెంపిన కాకరకాయలు ఇవి ఇట్లయినాయి. ఇదేమో ఆందెంకాయ పప్పు వేస్తున్నా. ఆందెంకాయ టమాటాలు పప్పు ఉడికినాక ఇవి వేస్తా. జర ఉడుకుతుంది అయిపోతుంది. దీంట్లో పసుపు వేస్తే ఇప్పుడు పసుపు వేస్తున్నా. కడాయి గరం అయింది. నూనె పోస్తున్నా. పావు కంట తక్కువనే పోసిన నూనె. జీలకర్ర వేస్తున్నా. ఇవి వేసేస్తుంది. పప్పంచుకి ఇది బాగుంటుంది. ఎక్కువ మాడితే కూడా తినబుద్ధి కాదు. పసుపు వేస్తున్నా. కలమాకు నీళ్ళలా కడిగి వేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. వేగేంత వరకు ఉంచిన అన్నం పప్పులో కూడా వేస్తున్నా. అట్లనే ఎల్లిపాయలు లేవు, లేకపోతే ఎల్లిపాయలు వేస్తుంటే కలుపుతాయి. పెసరపప్పు జర ఉడికింది. మొదలు కోసి పెట్టుకున్న ఆందెంకాయ టమాటాలు వేస్తున్నా. ఇది మామిడి అరుగులు, కచ్చి మామిడికాయలు కోసి ఎండలో పెడితే ఏడాది దాకా, అంటే ఎన్నేళ్ళ దాకా అయినా ఉంటుంది. రుద్ది పెట్టాలి. జర పుల్లగా అవుతుంది. పప్పు అని వేస్తున్నా. దర్శపైన ఇంకా కారం వేస్తే అయిపోతుంది. కారం ఉప్పు ఉడుకుతాయి. పెసరపప్పు కదా జల్దీనే ఉడుకుతుంది, అందుకే జల్దీని వేసి టమాటాలు. మా కారం అయితే మస్తు కారం ఉంది. కొత్త కారము జరంత వేస్తేనే మస్తు ఉంటుంది అన్నట్టు తిందాటి. ఉప్పు ఇక ఇంతే. ఇదంతా దింపేసుడే. దీంట్లో కూడా కారం వేస్తున్నా. ఉప్పు అంతే. ఉడికినాక బంద్ చేసాడు. మా చిన్నోనికి కూడా పొద్దుగల పని చెప్పిన. చెత్త బకెట్ కొంట పోతుండు, దూరం ఉంటుంది అన్నట్టు చెత్త పోసేది ఆడ పోసిరమ్మని చెప్పిన. పనులు చెప్తుంటేనే కదా తెలుస్తాయి కదా అనుకుంటా. కాకరకాయ వేగింది, దింపేసిన. పప్పు రుద్దుతున్న పప్పు గుత్తోని. పొద్దుగల నాష్టకి గోధుమ రొట్టెలు చేసిన. అద్దుకోనికి పప్పు కాకరకాయ ఫ్రై చేసిన. ఉడుకుడుకు రొట్టెలు ఇవి అద్దుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. రొట్టెలు కూడా అప్పటి పూర్తిగా వేస్తా, అవసరం ఉన్నన్ని. మిగిలితే కట్ట అయితే తినరు కూడా. ఇంకో పొయ్యి పైన అన్నం ఉడుకుతుంది. మా చిన్నోనికి ఉసుకులు కొనికి కూడా టైం అవుతుంది. టైం కల్లా కావాలంట. ఒంటొండు అయిపోయింది. పొద్దుగల నాష్ట ముగ్గురం కలిసి తింటున్నాము. గోధుమ రొట్టెలను ఉడుకున్నప్పుడు తింటేనే రుచి బాగుంటాయి కదా, అందుకే పెట్టేస్తా ఎంబడే. మొదలైతే మా చిన్నోనికి పెట్టిన స్కూల్ టైం అవుతుందని ముగ్గురం కలిసి తిని వీడియో తీయలేను, అది యాది మర్చిన ఆత్రంలా. ఈ వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుర్రి. మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. గట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే. వండి తినేసినాం కదా, కడమ పనులు కూడా షురూ చేసిన. టీవీ ముందు ఉంటుంది దివాన్ మంచము. 2-3 కామెంట్లలో పెట్టిరు, ఏమంటే దీని మీద కూర్చొని తింటాం మేము అప్పుడప్పుడు. మంచం మీద కూకొని తినొద్దక్క అంటారు. ఇది దివానే ఖాళీ కూర్చోనికే. ఎంత దగ్గర దుమ్ము వచ్చేస్తుంది. అయినా ఊడుస్తూనే ఉంటాం. ఇంట్లో పనులన్నీ చేసుకొని తినేసరికల్లా పగటిల 3 అయ్యింది. 2 బుక్కలు అయితే మోదాలు మామిడికాయ తొక్కుతో తలిగిస్తా. అన్నంలోకి పప్పు బాగానే ఉంది. కాకరకాయ కూడా చేదేం కాలేదు, మంచిగానే అయింది. ఇవాళకి ఇది ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా. దోస్తులందరికీ బాయ్.